లైసెన్స్ ఉందమ్మా? ఇదిగో. ఈ లైసెన్స్ కాదమ్మా, డ్రైవింగ్ లైసెన్స్. అదే ఉంది. ఏంటి సార్, పండగ మామూలా? కాదు, పోలీస్ మామూలే. లైసెన్స్ ఉందమ్మా? లేదమ్మా. సి బుక్? లేదు. ఇన్సూరెన్స్? అదేంటి అంటే ఇవేమీ లేకుండా బండి ఎలా నడుపుతున్నావమ్మా? ఇలా. హలో హలో హలో, కంట్రోల్ రూమ్. రే ఆర్యన్, అదేంట్రా నడిచొస్తున్నావు? ఈ బైక్ ఏమైంది? ఓ పోలీస్కి జరికిచ్చాను, వాడు వైర్లెస్లో మెసేజ్ ఇచ్చాడు అంతే. సిటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అంతా చేసి మరీ పట్టుకొని లాక్కుపోయారు బైకు, మనం వాక్కు. ఏడ్చినట్టే ఉంది. సరేరా. హలో. అరే ఆర్యన్, నీ లైఫ్ స్టైల్ని చూశాను రా. ఎక్కడా? ఇక్కడే స్వప్న రెస్టారెంట్లో ఉప్మా పెసరట్టు తింటుంది. అయితే నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. నువ్వు ఎక్కడున్నావు? బంజారా హిల్స్ లో. నువ్వు ఇక్కడికి రావాలంటే ట్రాఫిక్ లో మినిమం 45 మినిట్స్ పడుతుంది. అప్పటికి తను వెళ్ళిపోవచ్చురా. ఏదో చేసి ఆపరా. ఎలా ఆపనరా? తన దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఉంది. అయితే బ్యాగ్ కొట్టేసి పారిపో. ఎందుకు? దొరికిపోవడానికి. నేను పట్టుకుని 4 పీకి పోలీసులను పిలిచేసరికి ఎంత లేదన్నా గంట పడుతుంది. ఈ లోపు నేను వచ్చేస్తాను. మా ఫాదరే ఎంత గొప్ప ఐడియా ఇచ్చావరా. నేను ఏదో ఒకటి చేసి ఆపుతానులే కానీ నువ్వు త్వరగా రా. ఓకే, త్వరగా పదరా. కమాన్. షిట్, దీనికి ఇప్పుడు వచ్చింది రోగం. రేయ్, పెట్రోల్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా? ఐడియా, నీ ఫోన్ ఇటీ. హలో, అంబులెన్స్. గుండె పట్టుకో. రైట్ సైడ్ కదరా, నీ అవ్వ లెఫ్ట్ సైడ్. సారీ, టెన్షన్ కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వేనా ఫోన్ చేసింది? అవునండి. గున్నేనులా గుండ్రం గున్నావు, నీకే రోగం. పేషెంట్ నేను కాదండి, వీడు. అబ్బా, ఇతను పేషెంట్. అనకాపల్లి బెల్లం కడ్డీలా శుభ్రంగా ఉన్నాడు కదయ్యా, ఏంటి రోగం? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్? చిన్నోడైతే హార్ట్ ఉండదా? త్వరగా సప్న రెస్టారెంట్ తీసుకెళ్ళాలి, రండి. హార్ట్ అటాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ రెస్టారెంట్కి ఎందుకమ్మా? టిఫిన్ చేసి వెళ్దామని మా ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉందయ్యా. ఏ డాక్టర్ ప్రాక్టీస్ బాగోలేక సైడ్ బిజినెస్ గా రెస్టారెంట్ పెట్టిందా? ఏ నువ్వు పరమేశ్వర్ ఈ పాన్ షాప్ పెట్టుకుంటావా? సార్ టైం లేదు సార్, వెళ్తూ మాట్లాడుకుందాం. నువ్వు రారా, పదండి సార్, రండి సార్. అదేంటి నేను ఎక్కించుకున్నాను, ఎక్కేసాడు. పైగా హార్ట్ అటాక్ పేషెంట్, అలా పరిగెత్తకూడదే. అటాక్ హార్ట్ కానీ కాళ్ళకు కాదుగా. కరెక్ట్, పదండి. ఈయనెవరండి బాబు? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అలా పరిగెత్తకూడదే. తన ప్రాణం తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని వాడి టెన్షన్. ఏదిరా? అదిగో. హాయ్. సారీ డార్లింగ్, ట్రాఫిక్లో కాస్త లేట్ అయింది. ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి అలా పిచ్చిపులు చూస్తున్నావు? కొంప తీసి చూపే అంతా. చూడు మిస్టర్. చూశాను మిస్టర్. వీడేవాడు బాగున్నాడు? ఫాదర్. ఏ చర్చ్కి? చర్చ్ ఫాదర్ కాదు, మా ఫాదర్. ఓ, అందుకే నేను ఎవరో తెలియనట్టు నటిస్తున్నావా? హాయ్ అంకుల్. ఎవరు నువ్వు? నే వాట్ డార్లింగ్, మన గురించి ఇంకా మీ నాన్న చెప్పలేదా? ఇలా ఎన్నాలని దాస్తావు? ఇవాళ కాకపోయినా రేపైనా చెప్పాలిగా, చెప్పేద్దాం. ప్రియా, ఎవరితను? నాకు తెలీదు డాడీ. ప్రియా, నేను తెలీదా? దారుణం, దగా, మోసం, చీటింగ్. 3 ఏళ్ళ నుంచి రోజు 3 గంటలు చొప్పున ప్రేమించుకుంటున్నావు. ప్రేమించుకుంటున్నా? అవును అంకుల్. చూసారు అంకుల్, చెప్పొద్దు ఎలా గిల్లిందో. నేను గిల్లేనా? మరి మీరు గిల్లారు అంకుల్? లేదే. అయితే నువ్వే గిల్లావు. మీ గురించి నాకు ముందే చెప్పింది. మా నాన్న కొంచెం స్ట్రిక్ట్. మన ప్రేమ విషయం సడన్ గా చెప్తే షాక్ అవుతారు. నువ్వు ఎప్పుడైనా మా నాన్న ముందు కనిపిస్తే నువ్వు ఎవరో తెలియనట్టు నటిస్తా అని. మిమ్మల్ని చూస్తుంటే చాలా జెంటిల్మెన్ లా కనిపిస్తున్నారు. అందుకే దాచకుండా నిజం చెప్పేస్తున్నాను. గుడ్. డాడీ చూడు, ఇంకెప్పుడు జోక్ అయినా నువ్వెవరు, నీకు నాకు ఏంటి సంబంధం అని మాట్లాడుకు. నేను తట్టుకోలేను. చూడండి అంకుల్, మా ప్రేమ ఇండియా కాశ్మీర్లా విడతీయలేంది. వాజ్పేయి గారిలా మమ్మల్ని కలపాలని చూస్తారో, ముషారఫ్లా విడతీయాలని చూస్తారో మీ ఇష్టం. ఉంటానండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆంటీని అడిగాను చెప్పండి. ఉంటానే. రేపు యాజ్ టీస్గా 10:30కి మా లవ్ స్పాట్లో కలుసుకుందాం. ఓకే బాయ్. ప్రియా,
ఏమిటిది? డాడీ నిజంగా అతను ఎవరో తెలీదు. మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? వయసు వచ్చిన పిల్లలు ఒకే ఒక విషయంలో అబద్ధం చెప్తారు, అది ప్రేమ విషయం. ఏయ్, నా వెనక ఎందుకు వస్తున్నావు? నీ వెనక నా ప్రాపర్టీ ఉంది. ఆ బిల్డింగా? అది కాదు, మరి దానికి నీకు మధ్యలో ఉంది. ఇదా? దానికి ముందు నీకు వెనక. ఉంటే తీసుకో, నాకేంటి? ఓకే. డాడీ అయ్యో నేను కదమ్మా. అది కా డాడీ, మీ ముందే ఎలా కొట్టాడో చూడండి. నేనే మీ డాడీ ముందు కొట్లా, నీ వెనకే కొట్టాను. చూసావా డాడీ ఎలా మాట్లాడుతున్నాడు? హలో, లవర్వి కదా, కవర్ ఉంటుకుందని తీసుకున్నా. షట్ అప్, కవర్ చేసుకోకు. చూడండి అంకుల్, అయినదానికి కాందానికి ఇలా గొడవపడుతుంది. ఎవరు పక్కలు వచ్చాయి? ఆంటీవా? అవును, వాళ్ళ అమ్మవే. డాడీ అసలు వీడెవడో నాకు తెలీదు. ఇదిగో ఇక్కడ కలుసుకుందాం రమ్మని చెప్పి కూడా మీ డాడీ వచ్చేసరికి నేను ఎవరో తెలియడానికి కడతావే. అంతేలే, మీ ఆడ టైం చూసి తప్పించుకుంటారు, మా మగాలు ఇరికించేస్తారు కదా అంకుల్. యు 100% రైట్. డాడీ నువ్వు ఇంకేం మాట్లాడొద్దు, పద. రే మామ, హడావిల్లో అత్త బుక్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఆ అత్త రే పిలవద్దు, ఇది మన దగ్గర ఉంచితే ఇంకో మీటింగ్ ఉపయోగపడుతుంది. అత్తగారిది ఏం కాలేజీ? ఉమెన్స్ కాలేజ్ అంట. హలో 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 హలో, ఏంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? కాలేజీలోకి. ఇది ఉమెన్స్ కాలేజ్. చా, మేము మెన్స్ బార్బర్ షాప్ అనుకోవాలి. ఏంటి ఎట్టకారమా? కాదు, చమత్కారం. గొడ్డు కారం ఏం కాదు, మగాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. మేమేమో అమ్మాయిలకి బ్రాకెట్లు వేయడానికి వెళ్ళట్లేదు. మరి జాకెట్లు వేయడానికి వెళ్తున్నారా? కాదా, వీళ్ళ నాన్న ప్రిన్సిపాల్, ఆయనతో మాట్లాడదామని వెళ్తున్నా. చెవులో చుట్టెట్టుకున్నోడికి చెప్పు. అదేంటి? ఇక్కడ అయ్యలు ఎవరూ లేరు, అమ్మలే ఉన్నారు. పోనీ సుజాత మేడం ఉందా? ఉంది. ఏయ్, మీ అమ్మ ఉందంట్రా, వెళ్దాం పదండి. పదండి, పదండి, పదండి. అరే, కిత్తకిత్తలొద్దమ్మా. సుజాత మేడం మా అమ్మ కాదు, అమ్మాయి. I see. ఇప్పుడు ఈ క్యాప్ ఎక్కడ కొన్నారు? బాగుంది. సాలార్జంగ్ మ్యూజియం లో. చూడండి, వాడు మీ స్టూల్ తీసుకొని పారిపోతున్నా అండి. వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. పట్టుకో. అంటే ఏంటి? నేను అటు వెళ్ళగానే మీరు ఇటు దూరిపోదామనా? హలో, నా కెరీర్ లో ఇలాంటి సీన్లు చాలా చూశాను. పరిగెట్టింది చాలు మీ ఫ్రెండ్ వెనక్కి వచ్చేయమనండి, చెప్పులు అరిగిపోతాయి. రే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. వెనకొచ్చాయి. ఇదిగో, నువ్వు వాచ్మ్యాన్ అయినా జెంటిల్మెన్ లా కనిపిస్తున్నావు. అప్పుడప్పుడు అంతే. నిజం చెప్పేస్తా, లోపల నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. నిన్న షాప్లో ఈ బుక్ మర్చిపోయింది. ఇచ్చినట్టు ఉంటుంది, ఒకసారి చూసుకున్నట్టు ఉంటుందని వచ్చా. మీరు పర్మిషన్ ఇస్తే అయితే వెళ్ళండి. బయటకా? కాదు, లోపలికి. థ్యాంక్ యూ. ప్రిన్సిపాల్ కొండ వస్తున్న వాడివి వాచ్మ్యాన్గా ఉన్నావు. అప్పుడప్పుడు అంతే. ఏంట ఇదిగోండి మీ స్టూలు. ఆ? పెట్టుకోవాయ్, ఖాళీగా ఉన్నావు కదా. ఏ కలర్సే, వీళ్ళెవరే? ఏమో, ఆ సెంటర్ లో ఉన్నవాడు బాగున్నాడు కదా. ఏ ఖాళీగా ఉండి ట్రై చేస్తావా? రైల్వేతో ఉండు. ఏం గురు, టులెటా? అవా అసలు మీరు ఆడపిల్లలేనా? డౌట్ ఉంటే పక్కకి రా, చూపిస్తాం. మేము ఆ టైప్ కాదు సిస్టర్స్. సిస్టర్సా? మోర్ యూజ్లెస్ ఫెలోస్. మగాల్లోనే రెస్పెక్ట్ లేకుండా ఇంత రెచ్చిపోతున్నారేంట్రా? తానబలం. కరెక్ట్. మనం నీళ్ళలో పడితే చేపలు మనలు తింటాయి, అవి ఒడ్డున పడితే వాటిని మనం తింటాం. రే, అదిగో అత్త. ఆహా, లగన్ టీమ్ లా ఉన్నారా? ఆహా, ఈ క్షణంలో నేను ఆ బాల్ అయిపోతే ఎంత బాగున్నో. ఆ తర్వాత మెడిమిక్ సోప్, జాలియం లోషన్ కూడా నిన్ను సేవ్ చేయలేవు. ఆహా, గుడ్ షాట్. హాయ్. ఏంటిరా? అయ్యో
వెళ్ళి చూడరా రేయ్. రే ఆర్యన్ ఏంటి దెబ్బ తగిలిందా? కాదు లాటరీ తగిలింది. మరి లాటరీ తగిలితే కరెంట్ షాక్ కొట్టినట్టు కింద పడి కొట్టుకుంటున్నాడేంటి? మా వాడికి హార్ట్ కొంచెం వీక్. హార్ట్ వీక్ అయితే పైన ఎట్టుకోవాలి, అక్కడ ఎట్టుకున్నాడేంటి? హార్ట్ అటాక్ కాదు, క్రికెట్ బాల్ తగిలింది. మరి దెబ్బ ఇతనికి తగిలితే ఆడరుస్తాడేంటి? వాడు అరలేడుగా. ఏ బొంబాయి ఆర్టిస్టా డబ్బింగా? నీ అబ్బా అంత గట్టిగా దెబ్బ తగిలితే వాడికి మాట వస్తుంది. హెల్ప్ చేస్తున్నాను. నిన్న నీ వెనక్కి కొట్టానని ఇవాళ ముందు కొడతావా? అది వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఒకే ఒక్క ఫైనాన్షియల్ ఫ్రెండ్ అండి వాడు మాకు. లేడీ లాడేలా వాడిని ఇలా కుప్ప కూల్చేస్తారా? ఏమిటి ఉగ్రవాదం? నేను కావాలని కూల్చలేదు. సారీ, కొట్టలేదు. బాగా గట్టిగా తగిలిందా? అంత మెల్లిగా అడుగుతారేంటండి? ఇటు చూడండి. ఇదే ఇంత డ్యామేజ్ అయిందంటే ఆలోచించండి అక్కడ ఎంత డ్యామేజ్ అయి ఉంటుందో. సీరియస్ గా ఉన్నట్టుంది. ఏమన్నా అయితే కేసు అవుతుంది. ఏం చేద్దాం? హాస్పిటల్ తీసుకెళ్దాం. నువ్వు ఫోన్ చేసి అంబులెన్స్ ఉండమని. రండి రండి. తప్పుకోండి వచ్చేసాం రేయ్ తప్పుకోండి. మెల్లిగా 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 రా. జాగ్రత్త. కాలు సరిగా పెట్టుకో. ఏరా వచ్చేసాం. వచ్చాం. ఇది మంచి హాస్పిటలేనా? ఏంటోరా నాకు డౌట్ గానే ఉంది. చాలా మంచి హాస్పిటల్. నీకెలా తెలుసు? రెగ్యులర్గా ఇలా కొట్టి ఇక్కడ తీసుకొస్తూ ఉంటావా? లేదు, ఇక్కడ మా డాడీయే డాక్టర్. ఏమా ఏమైంది? డాడీ, మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ ఇతనికి తగిలింది. ఓ మై గాడ్, ఎక్కడ? మీరాగండి చెప్పకండి. మీరు చూడండి సార్. ఏది బాబు నీ ఫేస్ చూపించు. ఫేస్ ఎందుకని చూడటం? దెబ్బ తగిలిన ప్లేస్ చూడండి. హలో, దెబ్బ ఎవరికి తగిలిందని చూడాలిగా. తిరుగు. నువ్వా? అంకుల్ మీరా? డోంట్ సే అంకుల్. డాక్టర్ మీరా? ఎస్. ఏమైంది? మేం ప్రేమించుకుంటున్న విషయం మీకు చెప్పేశానని ప్రియ నన్ను బాల్తో కుట్టేసింది. డాడీ అబద్ధం. షట్ అప్. దెబ్బ ఎక్కడ తగిలింది? నెంబర్ 16/46A ఎస్ఆర్ ఉమెన్స్ కాలేజ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. అరే 34 అనుకుంటారా? 32. ఏయ్, ఒంటి మీద దెబ్బ ఎక్కడ తగిలిందని అడుగుతున్నాను. చెప్పలేను అంకుల్. చూపించలేడు కూడా. చెప్పలేను చూపించలేను అంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలి? మీరేం చేయొద్దులేండి. ఏ? మీ మీద, మీ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాన కోపంతో నాకు ఏ రాంగ్ ఆపరేషన్ చేశారనుకోండి, అనుకోవడం ఏంటి? ఫాదర్ గా గ్యారంటీగా చేసేస్తా. ఏయ్, అప్పుడు నా ఫ్యూచర్ పాడైపోద్ది. పదండ్రా, వేరే హాస్పిటల్ పోదాం. నువ్వు పడుకో. సైడ్ తప్పుకోండి. డాడీ, అతనికేం పర్వాలేదుగా? ఏ నీకు టెన్షన్ గా ఉందా? డాడీ, మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. బాగా అర్థం చేసుకున్నాను. నీకు అతనికి ఏ సంబంధం లేకపోతే అతను ఎందుకు ఉమెన్స్ కాలేజ్కి వచ్చాడు? ఎందుకు మీరు ఆడుతున్న క్రికెట్ దగ్గర ఉన్నాడు? అదే నాకు తెలీదు. ఇన్నాఫ్. ఇంకా ఎక్కువ నటించకు. డాడీ, రేయ్ ఇక ఆపండ్రా. ఊపింది చాలు గాని ఇక దిగి నడవరా. నిజంగానే దెబ్బ తగిలిందని అందరూ అడిగిపోయారు. అంటే నీకు దెబ్బ తగలేదా? నిజంగా దెబ్బ తగులుంటే చచ్చూరుకున్నాడు. మరి బాల్ ఎలా పగిలింది? హలో సారు పగలు కొట్టాడు. అమ్మని మరి నాకెందుకు చెప్పలేదురా? లీక్ చేస్తావని. కమ్ ఆన్. రాస్కల్, ఎంత నాటకం ఆడాడు. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? సారీ బేబీ, ఐఎమ్ సారీ. తండ్రిగా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించు, నేను బాధపడను. ఎక్సెప్ట్ ఈ కేడీ గార్డెన్ తప్ప. ఎరా నీ పార్టీ రాలేదా? లేదురా. ఎంత లేటుగా వస్తే అంత మంచిదిలే. అదేంటి? ఇంకో 2 బీర్లు ఎక్స్ట్రా లాగించొచ్చుగా. ఎక్కడికి రా? వేడివేడిగా ఒక కప్పు కాఫీ దాకా వస్తావా? ఇది పోసొస్తా. పో. సారీ, ఇది మనదా? వెయిట్ ప్లీజ్. త్వరగా రండి మాస్టారు. 15 minutes పడుతుంది. ఓ నాయనో, ట్యాంక్ ఫుల్ అయిపోయి గట్టి తేపట్టుంది. అబ్బా రే ఆర్యన్, ఇటు ఏంట్రా? అర్జెంట్ గా సేవ్ చేయరా, పాకిస్తాన్కి వెళ్ళాలి. వెళ్ళు. ఆ టిన్నెట్ ఇవ్వు. ఇదెందుకురా? ప్రస్తుతానికి ఏదైనా టాయిలెట్ రా, కాస్త అడ్డంగా ఉండు. ఐఎమ్ అ బీర్ బాయ్. త్వరగా కానీరా. అమ్మయ్యా. ఐఎమ్ అ బీర్ బాయ్. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా బీరా? ఏ వ్యూతో? వీడియో రా. కంప్లీట్ తాగుతాడేమోరా. హలో సార్. ఎంతైనా బీరే. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వాటర్ ప్లీజ్. హలో. ఐఎమ్ ఓల్డ్ ఇండియన్ క్రికెటర్. అప్పుడు క్యాచ్లు మిస్ చేశాను, ఇప్పుడు కరెక్ట్ గా పట్టేశాను.
గొప్ప పని చేశారు. మ్యాచ్ బ్రేక్ లో కోక్ తాగినట్టు దాన్ని తాకండి. అది వీరు మాలుమై దీన్ని వేస్ట్ చేయకూడదు, టేస్ట్ చేయాలి. డాడీ మిమ్మల్ని డాక్టర్ తాగదని చెప్పారా? ఇది బీరే బేటీ. అయినా సరే వద్దు. ఒక్క గుక్క తాగి వదిలేస్తానమ్మా. ఒక్క చుక్క కూడా తాగడానికి వీల్లేదు. తెలిసి అంటుందా తెలియకంటుందా? ఏమో. కమింగ్ సార్. పదండి. పదరా. సరే. ఏంట్రా ఇది? పేరు మహిమ. తప్పుకో అమ్మా. ఏయ్ మామా నీ పార్టీ. వీళ్ళు ఇక్కడ పార్టీ పెట్టారా? కమ్ ఆన్ ఫ్రెండ్స్, హ్యావ్ ఇట్. టేక్ ఇట్ యా. హ్యావ్ ఇట్. ఇదేంటి? బియర్. చిచ్చి, బియర్ ఎందుకు ఆర్డర్ చేసా? తాగడానికి. అవునే, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయి. నాకొద్దు, నేను కూల్ డ్రింక్ తీసుకుంటా. దీన్ని కూడా కూల్ డ్రింక్స్ లో కలిపేశారే. ఎప్పుడు? ఎగ్ ని వెజిటేరియన్ లో కలిపినప్పుడే. తాగు. నాకు ఇష్టం లేదే. Come on, ఒక sip. Come on, sip it, Joe. Come on. నో, తాగొద్దు. నువ్వు తాగొద్దు అంటున్నావు కాబట్టి తాగుతా. ప్లీజ్ ప్రియా. ఏ మిస్టర్, తను తాగితే నీకేమైంది? ఇందులో ఉన్నది బియర్ కాదు. బియర్ టిన్ లో బియర్ కాకపోతే ఏముంటుంది? అయ్యో, అది ఎవరిది? మై సెల్ఫ్. ఛీ! బ్యాడ్ స్మెల్.